బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో. బ్యాట్ గుర్తుకు ఓటేయాలి. 3వ నెంబరు ఏమో వేసి బ్యాట్ గుర్తు మీద వేసి ఇట్లా మలిసి గోల్ చేసి డబ్బలు వేయాలి. లేకుంటే ఓటు అనేది ఖరాబ్ అవుతుంది. నీళ్ళు మలుచుకొని ఇట్లా మలిచి వేసుకుంటే అవుతుంది. లేకుంటే ఇట్లా మలిస్తే ఈ గుర్తు మీద వేసిన ఇంకు ఇది మీద వాడి ఓటు అనేది ఖరాబ్ అవుతుంది. తెలంగాణ అట్లుంటుంది. బ్యాట్ గుర్తుకు ఓటేసి ఊరు అభివృద్ధి తెచ్చుకోవడం. గ్రామ పంచాయతీ నుంచి జాడ్ రాయస్ అనే క్యాండిడేట్ నిల్చున్నాడు. మా ఊరు అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మేమందరం యువత కలిసి ఈయనని ముందు అంచులో నడిపించుకుంటూ మా ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం. నిమ్మగూడెం ప్రజలందరూ తెలుసుకున్నది మన ఊరు అభివృద్ధిలోకి రావాలి. ఊరు అభివృద్ధిలోకి ఉండి మన బావులు బాగుపడాలి. రోడ్లు పడాలి, సీసీ రోడ్లు పడాలి. ఫస్ట్ ఏంటంటే మనకు చేన్లలో పోయే రోడ్లు క్లియర్ కావాలి. మనకి ఇంకా కొన్ని ఇండ్లు లేవు, ఆ ఇండ్లు కొన్ని మనకు రావాలి. అందుకని మనం బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి జగన్ రాయస్ అనే వ్యక్తికి. నిమ్మగూడెం గ్రామంలో గడప గడప ప్రచారం చేయడం జరిగింది. బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి నిమ్మగూడెం అభివృద్ధిని ముందస్తుగా మంచి క్యాండిడేట్ని చూసి ఓటేసి గెలిపించగలరని ప్రతి ఒక్క గడప గడపకు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. నిమ్మగూడెంలో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇండ్లు లేని పరిస్థితులు కూడా, కరెంటు స్తంభాలకు బొగ్గలు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. దయచేసి నిమ్మగూడెం ప్రజానికం ఆలోచన చేసి మంచి నాయకుడిని, మంచి ప్రజలకు సేవ అందించే నాయకుడిని ఎన్నుకొని అభివృద్ధికి పట్టం కట్టాలని నిమ్మగూడెం ప్రజానికాన్ని కోరుతా ఉన్నాను. నాది బ్యాట్ గుర్తు 3వ నెంబర్ వచ్చింది. నా పేరు జాడి రాజేష్. నిమ్మగూడెం సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించి నేను నామినేషన్ వేయడం జరిగింది. 3వ నెంబర్ బ్యాట్ గుర్తు వచ్చింది. నిమ్మగూడెం ప్రజానికం మంచి మద్దతుతోటి 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన.